హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. చాలామందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. దాంతో వయసుకు మించి కనబడతారు. దాంతో జుట్టుకు రంగు వేయటం ప్రారంభిస్తారు. ఇలా రంగు వేయటం వలన జుట్టు నల్లగా మారినా న్యాచురల్గా కనబడదు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా హెయిర్ డ్రైలో ఉండే రసాయనాల కారణంగా జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అందువల్ల సహజ సిద్ధంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీనికోసం మనం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి నీటిని పోసి 1 స్పూన్ టీ పౌడర్ వేయాలి. టీ పొడి జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. ఆ తర్వాత 4 లేదా 5 లవంగాలను వేయాలి. లవంగాలు కూడా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తర్వాత బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. బిర్యానీ ఆకు జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేస్తుంది. బిర్యానీ ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును మృదువుగా కాంతివంతంగా చేస్తాయి. టీ పొడిలో ఉండే పోషకాలు జుట్టు కుదులు బలంగా ఉండి జుట్టు రాలటం తగ్గి ఒత్తిగా పెరిగేలా చేయటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. టీ పొడిలో ఉండే కెఫిన్ జుట్టు రాలే సమస్యను తగ్గించడం కాకుండా లాక్టిక్ యాసిడ్ ఉండటం వలన డైయింగ్ ఏజెంట్గా పనిచేసి తెల్ల జుట్టు నల్లగా మారటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక బిర్యానీ ఆకులో యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. చూసరిగా బాగా మరిగిపోయింది. డికాషన్ రెడీ అయిపోయింది. డికాషన్ వడగట్టుకుని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఇక ఇప్పుడు 1 కప్పులో హెన్నా పౌడర్ వేసుకోవాలి. మన జుట్టు పొడవును బట్టి హెన్నా పౌడర్ని వేసుకోవాలి. హెన్నా పొడి మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మనం గోరింటాకును తెచ్చి ఎండబెట్టుకుని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఇక ఈ పొడిలో మనం తయారు చేసుకున్న డికాషన్ వేసి బాగా కలపాలి. హెన్నా తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. హెన్నా సహజమైనది. అలాగే యాంటీఫంగల్ యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. జుట్టు యొక్క సహజ సమతుల్యతను తగ్గించకుండా స్కాల్ప్ బ్యాలెన్స్ను కూడా పునరుద్ధరిస్తుంది. మనం పేస్ట్ని తలకు పట్టించుకునే విధంగా డికాషన్ వేసుకుని కలుపుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇక దీని మీద మనం ఒక మూతను పెట్టాలి. ఈ విధంగా మూతను పెట్టి దాదాపుగా 3 గంటలు అలా వదిలేయాలి. లేదంటే రాత్రి సమయంలో కలుపుకొని మరుసటి రోజు ఉదయం ఈ పేస్ట్ని తలకు పట్టించవచ్చు. ఈ హెన్నా పౌడర్ మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. ఈ పేస్ట్ని జుట్టుకు బాగా పట్టించి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత రెగ్యులర్గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయించి శ్రద్ధ పెడితే సరిపోతుంది. మనం ఉపయోగించిన అన్ని ఇంగ్రీడియంట్స్ సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అంతేకాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ట్రై చేసి తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడండి. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్